అందమైన బాల్యం, అపురూపమైన రోజులు. బాల్యం అంటేనే ఆటలు. అరమరికలు లేకుండా హాయిగా ఆనందంగా కలిసిమెలిసి ఆడుకునే ఆటలకు ఏ ఖర్చు ఉండదు, ఏదీ అడ్డురాదు. మా సంతోషానికి హద్దులుండవు. ఆదివారం వచ్చిందంటే 24 గంటల కన్నా సమయం ఎక్కువ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అబ్బా, ఎన్ని రకాల ఆటలు, ఇంత అందమైన ఆటలు. తరతరాలుగా వస్తున్న ఈ ఆటలను ఈ రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు మింగేస్తున్నాయి. అయినా మేము ఈ ఆటల్ని మర్చిపోము. మమ్మల్ని ఒకరు తర్వాత ఒకరు ఒక రాయిని పైకి ఎగరవేసి మిగతా రాళ్లను ఎత్తి మళ్లీ పైన ఎగరేసి రాయిని కలిపి పట్టుకోవాలి. అలా ఏదైనా రాయిని పట్టుకోకుండా వదిలేస్తే వాళ్ళు అవుట్ అయినట్లు. ఇలాగే కేవలం ఈ 5 రాళ్లతో బండి, కత్తెర, దుస్సుడు వంటి అనేక రకాలుగా ఆటలు ఆడొచ్చు. ఈ ఆట ద్వారా మనకు ఏకాగ్రత పెరుగుతుంది. నీళ్లు పొంగే నిప్పులు పొంగే ఈ ఆటలో ఎంత మందైనా ఆడవచ్చు. 2 వ్యక్తులు చేతులను ఎదురెదురుగా కలిపి పైకి పెట్టాలి. మిగతా వారు వారి చుట్టూ తిరుగుతూ పాట పాడుతూ తిరగాలి. నీళ్లు పొంగే నిప్పులు పొంగే పడిచాలెక్కే దెబ్బకు 2 ద్రాక్ష పండ్లు. అందులో ఇందులో దొరికే పిల్లను పట్టుకోండి అనగానే తను బయటకు వెళ్ళక ముందే పట్టేసేయాలి. ఆమె దొరికిపోయినట్లయితే అవుట్ అయినట్లు. ఈ ఆట ద్వారా ఇతరులకు దొరకకుండా అపాయాన్ని ఉపాయంతో తప్పుకోవడం ఎలాగో తెలుస్తుంది. గట్టు ముందు గట్టు వెనుక ఈ ఆటను ఎంతమందైనా ఆడుకోవచ్చు. ఈ ఆటలోని వారు గుండ్రంగా నిలబడి అందులోని ఒక వ్యక్తి లీడర్ గా ఉండి గట్టు ముందు అనగానే ఆటలోని వారందరూ ముందుకు దూకాలి. గట్టు వెనుక అనగానే వెనుకకు దూకాలి. ఒకవేళ లీడర్ చెప్పిన మాట సరిగ్గా వినకపోతే అవుట్ అవుతారు. ఈ ఆట ఆడేటప్పుడు గట్టు ముందు గట్టు వెనుక అనే వారి వైపు చూస్తూ మన దృష్టిని ఏకాగ్రతను వారి వైపు పెట్టాలి. ఈ ఆట ఆడడం వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇసుకలో కట్టెపుల్ల. ఈ ఆటలో 2 వ్యక్తులు ఉండాలి. దీనికి ఇసుకను పొడవు ఆకారంలో చేసి దాని లోపల కట్టెపుల్ల పెట్టాలి. కట్టెపుల్ల పెట్టేటప్పుడు ఎదుటి వ్యక్తి కళ్ళు మూసుకోవాలి. తరువాత కట్టెపుల్ల పెట్టాక కళ్ళు తెరవాలి. తెరిచిన తరువాత కట్టెపుల్ల ఎక్కడ ఉందో దొరకపట్టాలి. దీనివల్ల ఆలోచన శక్తి, తెలివి పెరుగుతుంది. తొక్కుడు బిల్ల. ఈ ఆటలో 8 గడులు ఉంటాయి. ఒకవైపు 4, మరొక వైపు 4 ఉంటాయి. ఒక వ్యక్తి మొదటి డబ్బాలో బిల్ల వేసి తొక్కి దాన్ని తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ 2వ డబ్బాలో బిల్ల వేసి తొక్కి ఆడాలి. ఇలా ఇంకొక డబ్బాలో విసిరేసరికి ఇంకొక డబ్బాలోకి పడినట్లయితే అప్పుడు ఆ వ్యక్తి అవుట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఆడాలి. ఎవరు ఎక్కువసేపు అవుట్ కాకుండా ఆడుతారో వారు గెలిచినట్టు. ఈ ఆట వలన వ్యాయామం మరియు ఏకాగ్రత పెరుగుతాయి. ఈ ఆట చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. 4 డబ్బాల ఆట. ఈ ఆటలో 5గురు ఉంటారు. వీరు మొదటగా చెంబచెక్క వేసుకుంటారు. వీరిలో ఎవరైతే మిగులుతారో వారిని దొంగగా పెట్టాలి. ఈ ఆటకు 4 డబ్బాలు గీసుకోవాలి. ఈ డబ్బాలలో ఒక్కొక్కరు నించోవాలి. 4 రాళ్లు మధ్యలో పెట్టాలి. దొంగగా ఉన్నవారు ఆ రాళ్లను డబ్బాలో ఉన్నవారు తీసుకోకుండా చూడాలి. ఒకవేళ డబ్బాలో ఉన్నవారు ఎవరైనా తీసుకుంటే ఆ రాయిని మిగతా వాళ్ళకి అందించాలి. వేరే వాళ్ళకి అందించేటప్పుడు మధ్యలో ఉన్న ఆమె పట్టుకుంటే వారే దొంగగా అవుతారు. 4 రాళ్లను 4 ఒకే డబ్బాలోకి చేర్చాలి. ఈ ఆట వల్ల వ్యాయామం, మానసిక వికాసం, ఆనందం కలుగుతుంది. అష్టాచెమ్మ. ఈ ఆటలో 25 గడులు ఉంటాయి. 5 గడులు పొడవులో 5 గడులు అడ్డంగా ఉంటాయి. దీనికి 4 గవ్వలతో ఆడాలి. గవ్వలు వేసినప్పుడు ఉల్టా పడ్డప్పుడు అష్ట అవుతుంది, తిరిగి పడితే చెమ్మ అవుతుంది. అష్ట అంటే 8 గడులు పెట్టాలి, చెమ్మ అంటే 4 గడులు పెట్టాలి. ఈ గడులలో రాయి ఉన్నట్లయితే అవుట్ చేయడానికి వీలుండదు. గడులలో లేనప్పుడు అవుట్ చేయడానికి వీలుంటుంది. ఇంట్లోకి వెళ్ళడానికి ఒక రాయిని అవుట్ చేస్తేనే ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా అన్ని రాళ్లు అవుట్ కాకుండా ఇంట్లోకి వెళ్తే గెలిచినట్లు. ఈ ఆటలో ఒక వైపు వాళ్ళు చింతగింజలు, మరో వైపు వాళ్ళు రాళ్లు పెట్టుకొని ఆడుకోవచ్చు. ఈ ఆట వల్ల గెలవాలనే పట్టుదల, ఇతరులకు దొరకకుండా వెళ్లడం, తెలివిగా ఆడడం వస్తుంది. దాగుడు మూతలు దండాకోర్.
ఈ ఆటలో ముందుగా చెమ్మ చెక్క వేసుకోవాలి. ఎవరైతే మిగిలిపోతారో వారే దొంగ పెట్టాలి. ఈ ఆటను ఎంతమంది అయినా ఆడుకోవచ్చు. ఒక వ్యక్తి కూర్చొని ఆమె ముందున్న వ్యక్తిని చేతితో కళ్ళు మూయాలి. కళ్ళు మూసిన వ్యక్తి చేతిని చూపిస్తూ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి. కళ్ళు మూసిన వ్యక్తి వెనుక ఉన్న వారి పేర్లను అడుగుతుంది. ఆమె పేరు చెప్పినట్లయితే ఆమె వెళ్లి దాచుకోవాలి. అందరూ ఇలాగే పేర్లను అడుగుతుంది. వారు దాక్కుంటారు. కళ్ళు మూసిన వ్యక్తి ఇలా అంటుంది, ఎక్కడ దొంగలక్కడనే గప్చుప్. దాచుకున్న వారు వచ్చి కళ్ళు మూసిన వ్యక్తిని పట్టుకోవాలి. ఒకవేళ పట్టుకోనట్లయితే దొంగ పెట్టిన వ్యక్తి ఆమెను పట్టుకుంటే ఆమె దొంగ అవుతుంది. ఈ ఆట వల్ల ఆనందం, ఆహ్లాదం కలుగుతాయి. గిల్ల గిరిక మల్లె మొగ్గ. ఈ ఆటలో ఇద్దరు బాలికలు ఉంటారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తిరుగుతూ ఉండాలి. ఒకరు గిల్ల గిరిక అని మరొకరు మల్లె మొగ్గ అని పాడుతూ తిరుగుతూ ఉంటారు. ఈ ఆట వల్ల ఒకరికొకరు సపోర్టుగా ఉండడం, ఈ ఆట వల్ల ఆనందం కలుగుతుంది. ఇలా చాలా మంది బాలికలు జంటగా ఆడుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగున్నాయో ఈ ఆటలు. మీకందరికీ నచ్చాయనుకుంటా. మనమందరం మర్చిపోకుండా ఈ ఆటలన్నీ ఆడుకుందామా? రండి మరి ఆడుకుందాం.